ప్రాజెక్ట్ కుష, KUSHA, ప్రాజెక్ట్ కుషాలో భాగంగా ఇండియా S-400 క్షిపణులను తయారు చేస్తుంది. S-400 క్షిపణులను మనము రష్యా నుంచి తీసుకున్నాం. దీన్నే సుదర్శన చక్ర అన్నాం అన్నట్టు. S-400స్నే ఇంపార్టెంట్ అంటే రాసుకోవచ్చు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఏముంటాయంటే మిస్సైల్స్ ఉంటాయి. దాని తర్వాత శత్రు దేశాల యొక్క వెహికల్స్ని ట్రాక్ చేయడానికి రాడార్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. S-400 సిస్టమ్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం అన్నట్టు, లేదా దీన్ని ఐరన్ డోమ్ అట్లా అనొచ్చు. యాక్చువల్గా ఐరన్ డోమ్ అనే పదము మనం ఇజ్రాయెల్కు వాడుకుంటున్నాం. ఇజ్రాయెల్ రాకెట్స్ నుంచి రక్షించుకోవడానికి ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థను ఐరన్ డోమ్ అంటాం. ఐరన్ డోమ్ అంటే నిజంగానే ఐరన్ డోమ్ కాదండి, అది ఒక ఐరన్ డోము ఒక ఏరియాని ఎలా ప్రొటెక్షన్ చేస్తుందో ఈ టెక్నాలజీ కూడా ఆ విధంగా ఏరియల్ థ్రెట్ నుంచి రక్షణిస్తుంది కాబట్టి వాటికి ఆ పేరు పెట్టారు. ఇండియన్ ఐరన్ డోమ్ అన్నామనుకోండి, మిషన్ సుదర్శన చక్ర లేదా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారతదేశం కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేయాలనుకుంటుంది. ఆల్రెడీ ఢిల్లీ చుట్టూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందండి. అలా కాకుండా మొత్తం దేశానికే ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని డెవలప్ చేద్దామని అనుకుంటుంది. ఇప్పుడు తాత్కాలికంగా శత్రు దేశాల యొక్క మిసైల్స్ నుంచి, జెట్ ఫైటర్స్ నుంచి రక్షించుకోవడానికి ఇండియా రష్యా నుంచి కొన్నటువంటి క్షిపణుల సమూహము, అదే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని S-400 అన్నాం అన్నట్టు. సో దీనే మనం ఇండియా ఐరన్ డోమ్ అని కూడా అనొచ్చు. ఈ S-400ని సొంతగా మనం తయారు చేసుకోవాలనుకుంటున్నాము. అది దేంట్లో భాగంగా అంటే ప్రాజెక్ట్ కుషాలో భాగంగా. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏం చేశాడు అంటే మిషన్ సుదర్శన చక్ర అనే దాన్ని అనౌన్స్ చేశారు. మిషన్ సుదర్శన చక్రాలో ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని తయారు చేయాలని అనుకుంటుంది. మరి ప్రాజెక్ట్ కుష ఏంటి? S-400 లాంటి క్షిపణులు తయారు చేసేది ప్రాజెక్ట్ కుష. ఇండియాకి మొత్తం ఐరన్ డోమ్ లాంటి దాన్ని టెక్నాలజీని వ్యవస్థను తయారు చేసేదాన్ని మనం ఏమంటామంటే మిషన్ సుదర్శన చక్ర అంటాం. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. S-400 సిస్టమ్ ఏంటి? S-400 సిస్టమ్ దేనికి ఉపయోగపడుతుంది? సో ఇండియా ఐరన్ డోమ్ ఏమంటారు? ఇటీవల రీసెంట్గా పాకిస్తాన్ యొక్క ఒక్క మిస్సైలు, ఒక్క జెట్ ప్లేను, ఈవెన్ డ్రోన్ కూడా ఇండియాను తాకలేకపోయింది. దీనికి గల కారణం ఏంటంటే మనం రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 సిస్టమ్.